తెలంగాణలో నేడు పథకాల జాతర మొదలు కానుంది. రాష్ట్రంలో గేమ్ చేంజర్ గా భావిస్తున్న 4 పథకాలకు నారాయణపేట జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. నేటి నుంచి రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలవుతుందన్నారు మంత్రులు. రిపబ్లిక్ డే సందర్భంగా 4 కొత్త పథకాలు ప్రారంభం. చంద్రవంచ గ్రామంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. తెలంగాణలో ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, గృహలక్ష్మి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మరో 4 పథకాలకు శ్రీకారం చుట్టింది. వీటిలో మొదటిది కొత్త రేషన్ కార్డుల పథకం. తెలంగాణ ప్రజలు 10 ఏళ్లుగా ఎదురుచూస్తోన్న కొత్త రేషన్ కార్డులకు మోక్షం లభించింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. రెండో పథకం రైతు భరోసా. సాగుకు అనుకూలమైన భూములకు 1 ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సాగుకు యోగ్యం కాని భూములకు రైతు భరోసా వర్తించదు. అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది. మూడో పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 2 విడతల్లో 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అందించనుంది రేవంత్ ప్రభుత్వం. 1 గుంట కూడా భూమి లేని నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. మేము ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా ప్రారంభం కాబోతుంది. ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి మా ప్రభుత్వం రైతుల తరఫున నా శాఖ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక 4వ పథకం ఇందిరమ్మ ఇల్లు. ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి, ఇంటి స్థలం లేని పేదలకు ఇల్లు అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80,54,000 దరఖాస్తులొచ్చాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ 4 స్కీములు ఇచ్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. ఈ 4 పథకాలను తన సొంత నియోజకవర్గం కొడంగల్లోని చంద్రవంచ గ్రామంలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే పథకాల అమలు కోసం ఒక్కో పథకానికి 1 అధికారి చొప్పున నియమించింది ప్రభుత్వం. గ్రామానికి 4 మండల స్థాయి అధికారులను అపాయింట్ చేసింది. మండలానికి 1 గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని పూర్తి చేయబోతా ఉన్నాం. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని తెలిపింది ప్రభుత్వం. మార్చి 31లోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని లబ్ధిదారులకు పథకాలు వర్తించేలా ప్రణాళికలు రూపొందించామంది. అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరగద్దని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అనర్హులకు పథకాలు వర్తింపజేస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి.